పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రైల్వే స్టేషన్లో దయచేసి వినండి, మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చింది అని వినడం సర్వసాధారణం. కానీ ఓ స్టేషన్లో దానికి భిన్నంగా దయచేసి వినండి, మీరు ప్రయాణం చేయాల్సిన ట్రైన్లో చెకింగ్ జరుగుతోంది, దయచేసి టికెట్ తీసుకోవాలి అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బస్సులో అయితే కండక్టర్ టికెట్ అంటూ ప్రతి 10 నిమిషాలకోసారి అరుస్తూనే ఉంటాడు. మరి రైళ్లలో సంగతి ఏంటి? ప్రయాణికుడు టికెట్ తీసుకున్నాడో లేదో చూసేదెవరు? ఎవరూ పట్టించుకోకపోతే టికెట్ కొనేదెవరు? ఇలాంటి సంఘటన ఎదురైంది ఉత్తరాదిన ఓ రైల్వే స్టేషన్లో. ఆ స్టేషన్ మాస్టర్ ఏం చేశాడో చూడండి. ఇండియన్ రైల్వే ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ఉపయోగించుకుంటారు. ఎందుకంటే టికెట్ ఛార్జీలు పెద్దగా ఉండవు, తక్కువ ఛార్జీల్లోనే ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్ తీసుకోవడం తప్పనిసరి. టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తే అది నేరం. అలాంటి సమయంలో జరిమానా చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాదు, టికెట్ లేకుండా ప్రయాణించినందుకు టీసీ చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే కొందరు ప్రయాణికులు కనీస ఛార్జీలున్న టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. తాజాగా రైల్వే టికెట్లకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఓ స్టేషన్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ టికెట్ కౌంటర్ మాత్రం ఖాళీగా ఉంది. టికెట్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కేవలం 3 మాత్రమే టికెట్ తీసుకున్నారు. దీంతో చేసేదేమీ లేక రైల్వే సిబ్బంది మైక్లో అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ప్రయాణం చేయాల్సిన రైలులో చెకింగ్ జరుగుతోంది, టికెట్ తీసుకోవాలని స్టేషన్ మాస్టర్ అనౌన్స్మెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. सभी लोग सिविल ड्रेस में है, आप सभी यात्री टिकट कटा के यात्रा करें, सभी लोग टिकट कटा लें, अन्यथा पकड़े जाने पर जेल जाएंगे. सभी लोग टिकट कटा के यात्रा करें. అంతేకాకుండా టికెట్ తీసుకోకుండా ఎంతమంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నారో చూపించారు. రైల్వే శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో వివరించే ప్రయత్నం చేశారు. కనీస ఛార్జీలను కూడా భారంగా చూస్తున్నారని వాపోయారు. మొత్తంగా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని, జరిమానా కూడా విధిస్తామని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించినా కొందరు ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక కొందరు స్టేషన్ మాస్టర్స్ సోషల్ మీడియాను ఆశ్రయించి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.